డాక్టర్ హెలెన్ కెల్లర్ 128వ జయంతిని హైదరాబాద్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మానసిక అంధ విద్యార్థుల కోసం పబ్లిక్ గార్డెన్స్లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తమను ప్రభుత్వం విస్మరిస్తోందని, వివక్ష చూపుతోందని ఆ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ అయితే ఏదైతే ఉన్నదో వాళ్ళకంటే కూడా వికలాంగులకు అట్రాసిటీ యాక్ట్ అనేది ప్రవేశపెట్టాలి ఈ ప్రభుత్వము. తర్వాత ఎస్సీ ఎస్టీల కంటే కూడా ఎక్కువ బడ్జెట్ను ఈ ప్రభుత్వము వికలాంగులకు ప్రవేశపెట్టాలి. రాజకీయంగా వికలాంగులకు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఇంతవరకు వాళ్ళకున్నటువంటి కష్టాలను వినిపించేటువంటి నాదుడు లేడు కాబట్టి వాళ్ళకున్నటువంటి కష్టాలను అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వినిపించేటువంటి కార్యక్రమాన్ని వాళ్లకు నామినేటెడ్ పోస్టులను ప్రవేశపెట్టి ఆగ్రాలో జరిగిన ఓ డ్యాన్స్ కార్యక్రమం వీక్షకుల్ని హుషారెత్తించింది. బీట్ ది హిట్ విత్ సరోజ్ ఖాన్ పేరుతో ఈ కార్యక్రమం స్థానిక కుర్రకారు నృత్యాలకు వేదికైంది. ప్రముఖ డాన్స్ మాస్టర్ సరోజ్ ఖాన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇలా మస్తుగా జరిగిన డాన్స్ హంగామాను మీరు ఎంజాయ్ చేయండి. क्यों? इसलिए क्योंकि मेरी तमन्ना थी कि मैं मास्टर जी के साथ उनसे मिलूं, उनके साथ डांस करूं. जब मैंने उनका पहला एपिसोड देखा था तभी से मेरी तमन्ना थी. इसलिए मेरे को मुंबई जाना पड़ा. लेकिन मेरा भगवान इतना अच्छा है कि उन्होंने खुद मुंबई से आगरा उन्होंने कहा वेरी गुड, तुम आगे ऐसा करती रहोगी, बहुत अच्छा करती रहोगी. उन्होंने कहा यू आर फायर. హాలీవుడ్ స్టార్ దంపతులు యాంజెలినా జోలీ, బ్రాడ్ పిట్లు తమ దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఇరాక్ యుద్ధం కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలైన చిన్నారుల విద్య కోసం $10 లక్షల సహాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. ఇరాక్ యుద్ధం కారణంగా ఆ దేశంలో వేలాది మంది చిన్నారులు తమ తల్లిదండ్రులు సహా సర్వం కోల్పోయారు. వారిని ఆదుకునేందుకు YMCA, ఉమెన్ ఫర్ ఉమెన్ అనే స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. జోలీ, బ్రాడ్ పిట్ ఫౌండేషన్ తరఫున ఈ సంస్థలకు తమ సహాయాన్ని అందజేయనున్నట్లు బ్రాడ్ పిట్ దంపతులు ప్రకటించారు. గత సంవత్సరం అంతర్జాతీయ కాంతిశీకుల సహాయ నిధికి $3 లక్షల సహాయాన్ని ప్రకటించిన వారు తాజాగా మరోసారి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. అభిషేక్, ప్రియాంక చోప్రా కాంబినేషన్ లో వస్తున్న నూతన చిత్రం ద్రోణ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో హీరోయిన్ పాత్ర హీరోను డామినేట్ చేసే విధంగా ఉంటుందని ఊహాగానాలు వస్తున్నాయి. క్లైమాక్స్ లో కూడా అభిషేక్ కంటే ప్రియాంక ఫైట్ సీన్లే ఎక్కువగా ఉన్నాయట. బ్లఫ్ మాస్టర్ జంట అభిషేక్ బచ్చన్, ప్రియాంక చోప్రా మరోసారి ద్రోణ చిత్రంతో తెరపైకి వస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఉన్న ఈ సినిమాలో ప్రియాంక అభిషేక్ అంగరక్షకురాలిగా నటించింది. ఈ సినిమా అంతా హీరో కంటే హీరోయిన్ పోరాట సన్నివేశాలే ఎక్కువగా ఉంటాయని సమాచారం. దీనికోసం ప్రియాంక మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది. గోల్డీ బెహల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టులో విడుదల కానుంది. బ్లఫ్ మాస్టర్ పరాజయం నుంచి ద్రోణ అయినా వీరి హిట్ ఫెయిర్ గా నిలబడుతుందేమో వేచి చూడాలి.
का। एक मैं वो एक तू है और हवा की जादू है, आरज़ू बेकाबू है, समझो सारे बात बाकी वक्त का भरोसा। శనివారం ఇంగ్లాండ్లోని ప్రధాన పట్టణాల్లో నమోదైన వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి. లండన్లో గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్టం 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. గాలిలో తేమ శాతం 44గా ఉంది. మాంచెస్టర్లో గరిష్టంగా 19 డిగ్రీలు, కనిష్టంగా 12 డిగ్రీల సెల్సియస్ గా ఉండగా తేమ శాతం 63గా నమోదైంది. ఇక బర్మింగ్హామ్లో గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ కు చేరింది. గాలిలో తేమ శాతం 60. ఇక ఎడిన్బరాలో గరిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. గాలిలో తేమ శాతం 68కి చేరింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 14,000 కోట్లతో సిలికాన్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఒప్పందం, అన్ని నగరాల్లో పెట్టుబడుల్ని ఆహ్వానిస్తామని సీఎం వెల్లడి. సీఎం ఢిల్లీ పర్యటనలతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్న టీడీపీ, ప్రజా సమస్యలు గాలికి వదిలి సొంత ఎజెండా పూర్తి చేసుకుంటున్నాడని విమర్శ. బెయిల్పై విడుదలైన ఆంధ్రజ్యోతి ఎడిటర్, ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు బనాయించిందని ఆరోపణ. మళ్లీ సెన్సెక్స్ పై ద్రవ్యోల్బణం ఎఫెక్ట్, ఒకే రోజు 619 పాయింట్ల పతనం. మన తెలుగు టీవీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను, సూచనలను ఈమెయిల్ ద్వారా తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ news@manatelugu.co.uk.